Faith comes by hearing the God's word. ఎంతమంది ఈరోజు ఇష్టపడుతున్నారు ఆయన చేయి పట్టుకోవాలని, ఆయన మీ చేతి పట్టుకోవాలని ఎంతమంది ఆశపడుతున్నారు? అందరికి ఆశనా? మరి ఆయన చేయి పట్టుకున్నారంటే మళ్ళీ మిమ్మల్ని సినిమాకి పోయేదానికి లేదు, మీరు వదిలిపెట్టడు ఆయన. కాసేపు వదిలిపెట్టండి, ఆట చూసుకొని వస్తానంటే వదలడం. మా నాన్న నన్ను వదల, పొద్దున్న నుంచి సాయంత్రం నాకు ఇంటికి వచ్చిందాక నా చెయ్యి వదల, మంట పుట్టింది. మరి పరలోకపు తండ్రికి చేయనిస్తే నీ బుద్ధి తెలిసి నిన్ను వదిలిపెడతాడా? ఆయన పట్టుకునే ఉంటాడు. అప్పుడు నీ కన్నీళ్లు తొలుగుతాయి, నీ మనోనేత్రం వెలిగించబడుతుంది. ఎవరిని ఎలా పిలవాలనో, ఎవరితో ఎలా ప్రవర్తించాలనో, ఎలా మాట్లాడాలో తెలిసిపోతాయి. నేను ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు మీటింగ్ పెట్టాం. మీటింగ్ అయిపోయింది, భోజనాలు పెడుతున్నారు, భోజనం చేస్తున్నాం అందరం. అప్పుడు అక్కడున్న కొంతమంది వచ్చి, ఏమండి ఏసన్ గారు అండి, ఎప్పుడు మీరు వెళ్ళేది అన్నారు. నేనా ఇంకో గంటలో వెళ్ళిపోతాను అన్నా. వెళ్ళిపోయి ఇంకొక ఆమెకి చెప్పారు, ఆమె కొంచెం ముదురు, ఆ ముదురు ఆమెకి చెప్పారు, ఏసన్ గారు వెళ్ళిపోతారంటావు, గంటలో వెళ్ళిపోతానంటున్నాడా అని చెప్పారు. ఆమె వచ్చే, ఎక్కడికంటే వెళ్ళేదా, వెళ్తాడు ఎక్కడికో అంటుంది. నన్ను అంటుంది, వెళ్తాడంటే ఎక్కడికి వెళ్తాడంట, పొద్దున్నే పోతాడులే అంటుంది. అయ్య బాబా, ఇదేంటిది? ఎవరితో మాట్లాడుతుంది మనిషి? ఎవరి గురించి చెప్తుంది? ఏమమ్మా ఎవరిని గురించి చెప్తుంది? మిమ్మల్ని గురించా అంటుంది ఈ మనిషి. ఊరు బాబో, ఈ మనిషికి ఏమైనా కళ్ళు ఉన్నాయా లేవా? ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో ఎలా మాట్లాడుతుంది తెలియట్లే. ఆ ముదురు మనిషి అక్కడ ఉంది. వెళ్తాడు, పెట్టి తీసి దాచిపెట్టే, బ్యాగ్ తీసి దాచిపెట్టా అని చెప్తుంది ఇంకో మనిషి. ఆ మనిషిని రమ్మను అన్న. వచ్చింది. ఏమమ్మా, నేను నీకేమవుతాను అన్న. నేను నీకేమవుతాను? ఏంటండి ఏసనగా అట్లా మాట్లాడుతున్నారా? లేకపోతే పోతాడే ఆడుకో, బ్యాగ్ తీసి దాచిపెట్టా, పొద్దున్న పోతాడులే, రాత్రి పడుకుంటాడే అంటున్నావే, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఆమెకి చెమటలు పోసిపోయి గడగళ్ళాడిపోయింది. జాగ్రత్తగా మాట్లాడు, మర్యాద ఏంటో తెలుసుకో, వరుసవాయిలు తప్పదు జీవితం, జాగ్రత్త, శపించబడతావు. వడ్డీ వ్యాపారం చేస్తున్నావు, ఇప్పటికే 20-30 కొంపలను కూల్చావు, ఇంకా నే కొంపల మీద ఉంటున్నావు. ఎవరితో మాట్లాడుతుంది? నేను ఎవరిని? జాగ్రత్త అన్నానండి. ఇక ఆ రోజు నుండి ఆ ఊళ్ళో వాడు, పేదలాడండి, వ్యసనంగానండి అంటారు. వందనాలమ్మ, ఏమండి ప్రార్థన 8 గంటలకు ప్రారంభిస్తామని అంటారు. 7 గంటలకి, అయ్యా 7 గంటలకు అడయ్యా. ఇక గడగడలు ఆడిపోయి భయపడిపోయారు. కారణం ఏంటో తెలుసా? ఎవరితో ఎలా మాట్లాడాలను కొంతమందికి తెలియదు. నన్ను ఒక మనిషి అడుగుతుంది, ఏమండి ఏసన్ గారండి, నా పేరు పెట్టి పిలుస్తున్నావు? ఆ పేరు పెట్టి కాదు, ఏమండి సహోదరి సిస్టర్ గారు, ఏమండి రామలక్ష్మణ్ గారు అని పిలుస్తున్నావు? నన్ను లక్ష్మి అంటారు. లక్ష్మి అని పిలవకపోయావా? ఏది ఆమె పేరు పెట్టి పిలవమని అడుగుతుందని బతిలాడుతుంది. అందరు నన్ను లక్ష్మి అంటారు, నువ్వు లక్ష్మి అనకపోయావంటే నువ్వు నాకేమవుతావని లక్ష్మి అని అంటావు. నువ్వు నా సహోదరివి, ఆమె నువ్వు నా సహోదరి అమ్మా, నా చేతిలో నేను బాప్తిసం ఇచ్చానమ్మా నీకు, నువ్వు నా సహోదరి. అందరూ పిలిచారంటే అది వేరే సంబంధం, ఆ సమస్యలు వేరు. గుడ్డోడు ఎవరిని ఎలా పిలుస్తాడో అని తెలీదు. నాకు కొంచెం కళ్ళు వచ్చాయి కదండి, యేసుప్రభు కళ్ళు తెరిచాడు కదండి. అందుకని అమ్మా సిస్టర్ గారు, అమ్మా రామలక్ష్మమ్మ గారు అని నేనంటుంటే, మీరు అట్లా పిలుస్తాడు, నాకేం బాగుండట్లేదు, లక్ష్మి అని ఎవరు అంటారు? నిన్ను ఎవరు అనాలా? నాకేం సంబంధం లక్ష్మి అని పిలిచేదానికి? నా ప్రియమైన సహోదరులారా, గుడ్డివాడి కళ్ళు, అంధకారంలో ఉన్నవాని కళ్ళు, చీకటి బ్రతుకుల్లో చిందులాడుతున్న వాని కళ్ళు, యేసయ్య ఊరు వెలుపలికి చేతిని పట్టుకుని ఈడ్చుకుని వెళ్ళి ఆ కళ్ళు తెరిపించాడు. ఈ రాత్రి అదే పని మీ జీవితాల్లో చేయాలని ఆయన మీ చేతిని పట్టుకోవాలని కోరుకుంటున్నాడు.
మీరు చాలామంది చేయెత్తారు, మరి మీ కళ్ళు తెరవబడతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.